రాకడ గుర్తులు జరగట్లేదా? నేను కొన్ని విషయాలు చెప్తాను, ఒళ్ళు గొగ్గురుపాటు కలిగించే విషయాలు నేను చెప్పగలను ఈ రాత్రికాల సమయంలో. వీలైతే రేపు చెప్తాను కొన్ని విషయాలు. రీసెంట్గా ఎలాన్ మస్క్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక టెక్నాలజీని ప్రపంచంలోకి తీసుకొచ్చాడు. నేను క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. దాని గురించి దేవుని లేఖనాల్లో ఉంది ప్రవచనం. ప్రకటనలో 666 ముద్ర గురించి చాలా క్లియర్గా రాబెడితే అది నెరవేర్చబడతా ఉందండి. ఎలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి బ్రెయిన్లో చిప్ను కనిపెట్టాడండి. దానికి ఒక చిన్న విషయం చెప్తాను. మీరు ఒక ఫ్రెంచ్ దేశానికి వెళ్ళారు, అంటే ప్యారిస్ వెళ్ళారంటే అక్కడ ఫ్రెంచ్ మాట్లాడతారు, మీకేమో ఫ్రెంచ్ భాష రాదు. ఇప్పుడు ఎలాంటి టెక్నాలజీ వచ్చిందంటే మీ మెదడులో ఒక చిప్ను పెడతారండి, కంప్యూటర్ చిప్ని పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ భాష మాట్లాడాలనుకుంటే మీరు 30 రోజులు ఫ్రెంచ్ భాష నేర్చుకోనక్కర్లా, లేకపోతే 100 రోజులు ఫ్రెంచ్ భాష నేర్చుకోకర్లేదు. కానీ ఆ ఫ్రెంచ్ భాషకు ఉన్నటువంటి ఆ చిప్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేస్తారు మీరు. ఆ లాంగ్వేజ్ అంతా డౌన్లోడ్ చేస్తే మీరు డబా అని మాట్లాడేస్తారండి. ఎందుకు తెలుసా? ఆ ఫ్రెంచ్కి సంబంధించిన ఆల్ఫాబెట్స్ కావచ్చు, ఆ ఫ్రెండ్స్ సంబంధించిన భాష అంతా కూడా మీరు డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యొక్క కంప్యూటర్ అనేది నీ మెదడులోకి వస్తూ ఉంది. దాన్ని న్యూరాలింక్ అన్నారు. అది సక్సెస్ కూడా అయిపోయింది. నేడో రేపో మన మెదడులో ఒక చిప్ వస్తుంది. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు డాక్టర్ చదవాలనుకుంటే డాక్టర్ కోర్స్ అంతా కూడా ఒక్కసారి కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకుంటే చాలు, వారు డాక్టర్ నాలెడ్జ్ అంతా వాళ్ళకి వచ్చేస్తుంది. అలాంటి చిప్ అనేటువంటి ప్రపంచానికి మీరు చూస్తున్నారు. అది రీసెంట్గా ఇంప్లిమెంట్ కూడా అయిపోయింది, సక్సెస్ కూడా అయిపోయింది. నేడో రేపు పర్మిషన్ కోసం చూస్తున్నారు. అది కనుక పెట్టారు అంటే నిజంగా దేవుని లేఖనం చెప్తా ఉన్నాయి. ప్రకటన 13వ అధ్యాయంలో 666 ముద్ర గురించి. ఆ ముద్ర ఎక్కడ వేయబడుతుందట? నుదుటి మీద, ఆ తర్వాత కుడి చేతి మీద కూడా ఆ ముద్ర వేయబడుతుందనంటే RFID అనేటువంటి టెక్నాలజీ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ప్రకటన 13వ అధ్యాయం 16వ వచనంలో, కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేత మీద నేను తమ నొసటి యందు ముద్ర వేయించుకున్నట్లును. నెక్స్ట్, ముద్ర అనగా మృగం పేరును దాని పేరిటి సంఖ్య ఎన్నో గలవాడు తప్ప క్రయ విక్రములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతం చేయుచున్నది. అంత్య దినాల్లో ఒక చిప్ వస్తుందట. ఆ చిప్ 666 ముద్ర. 666 ముద్ర చూడండి. ఇదివరకు ఒక చిప్ వచ్చింది, RFID అనేటువంటి ఒక చిప్, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అంటారు. ఇప్పటికి కూడా చాలా మంది ఇంకా మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ATM దగ్గరికి వెళ్ళి కార్డులు ఇంకేం చేసి స్వైప్ చేయనక్కర్లేదు. మీ శరీరంలో ఒక చిప్ ఉంటుంది. ఆ చిప్ని ఇలా పెడితే చాలు, మొత్తం మీరు ఎంతైతే డ్రా చేయాలనుకున్నా అంత డ్రా చేయొచ్చు. అలాంటి టెక్నాలజీ ప్రపంచంలోకి వచ్చింది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారు? ఈరోజు నా కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, రోబోట్స్ కావచ్చు. ఈరోజు రోబోట్స్ ఉన్నాయి కూడా చూసారా? ఈరోజు మనుషులు భయపడుతున్నారు. ఆ రోబోట్స్ ఎప్పటికైనా మనమే తిరుగుబాటు చేస్తాయనే ఈ యొక్క వ్యక్తి ఎలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి మనిషిని సూపర్ మ్యాన్గా చేసేయాలి. మనిషి ఇంకా దేవుని శాసించేటువంటి స్థితిలోకి వెళ్ళిపోవాలి. అందుని బట్టి ఆ చిప్పే కనుక మెదడులోకి వస్తే మనిషి నిజంగా సూపర్ మ్యాన్ అయిపోతాడు, సూపర్ హ్యూమన్ అయిపోతాడు. అందుని బట్టి రాబోతున్న దినాల్లో ఈ మెషిన్స్, రాబోతున్న దినాల్లో ఈ రోబోట్స్ మన మీద తిరుగుబాటు చేస్తాయి. కాబట్టి మనిషిని ఒక సూపర్ హ్యూమన్గా చేయాలని ఆ చిప్ని కనిపెట్టాడు. ఆ చిప్ కూడా సక్సెస్ అయిపోయింది. మెదడుకి స్కల్కి మధ్య దాన్ని ఇన్సర్ట్ చేస్తారండి. 8 మిల్లీమీటర్లు జస్ట్ కోసి అందులో పెడతారు. ప్రతిరోజు రాత్రి దాన్ని ఛార్జింగ్ పెట్టాలి. మొత్తం అదంతా కూడా మనం కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇంకా మీరు ఎప్పుడన్నా ఒక ఆలోచన ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాత్రి కల వచ్చింది, ఆ ఉదయాన్నే దాన్ని చూసుకోవాలనుకుంటే కనుక ఆ కళను కూడా ఉదయాన్నే చూసుకోవచ్చు మీరు. ఇలా చెప్పుకుంటూ పోతే టెక్నాలజీ పెరుగుతూ ఉన్నప్పుడు యేసుప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం, అతి సమీపంగా ఉన్నాం. నువ్వు అంటున్నావు, మా చిన్నప్పటి నుంచి చెప్తున్నాడండి ఎప్పుడు వస్తాడండి. ఒక్కసారి ప్రపంచాన్ని ఒక్కసారి చూడు. ఎందుకు ప్రపంచాన్ని చూడమంటున్నాను తెలుసా? ఎందుకు వార్తాపత్రికలు చదవమంటున్నాను తెలుసా? ఎందుకు ఇంటర్నెట్ని ఆ యొక్క విషయాలు చదవడం ఎందుకు తెలుసా? దేవుని యొక్క వాక్యపు నెరవేర్పు మనం చూడగలుగుతాం కాబట్టి. దేవుని యొక్క వాక్యపు నెరవేర్పు మనం చూస్తున్నాం ఈరోజు ప్రపంచంలో. ఈరోజు న్యూస్ పేపర్ ఆన్ చేస్తే ఏదేదో గ్రంథం గురించి రాబడలేదు, దేవుని వాక్యం అందులో కనబడతా ఉంది. అంత్య దినాల్లో సంభవాలన్నీ కూడా ఈ రోజున ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. యేసు ప్రభు అతి సమీపంగా రాబోతున్నాడు. ఆయన నేను త్వరగా వచ్చుచున్నాను, ఐఎమ్ కమింగ్ వెరీ సూన్. ఈ స్వాత సభలు ఎందుకు తెలుసా? నువ్వు సిద్ధపడాలి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది, నేను త్వరగా వచ్చుచున్నాను.